సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాత అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు అందజేయగలుగుతున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, సోదరి హోంమంత్రి అనిత గారి పట్టుదలకి, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమే. 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే 6,014 మంది ఎంపిక కాగా 5,757 మంది ఫిట్నెస్ పరీక్షలు దాటి శిక్షణకి అర్హత సాధించారు. అందులో 1,062 మంది మహిళలు కూడా ఉండడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ముఖ్యంగా మహిళా క్యాడెట్స్ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈరోజు ఎంత ధైర్యం ఇచ్చారంటే అసలు మీ అందరిని ప్రత్యేక సన్మానం చేయాలి. మీ అందరికీ, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకి, మన రాష్ట్ర ప్రజలకు ఎంత ఉత్సాహం ఇచ్చారంటే ఒక్కొక్కరు ఒక ఝాన్సీ రాణుల్లో ఉన్నారు. మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈసారి కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారిలో 4,051 మంది, సుమారు 67% మంది ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారు. 810 మంది బీటెక్, ఎంటెక్, బీసీఏ వంటి సాంకేతిక కోర్సులు పూర్తి చేస్తే 2,094 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 314 మంది పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసి కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి. మీ సాంకేతిక నైపుణ్యం సైబర్ నేరాలను అరికట్టడానికి ఉపయోగపడాలి. ఈ నెల 22వ తేదీ నుండి సుమారు 9 నెలల పాటు మీకు నేరాల నియంత్రణ, అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీస్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తదితర అంశాలు శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కొన్ని ప్రత్యేక తీవ్రవాద జాడలు బయటకు వస్తూ ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. గత ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్, గంజాయి, డ్రగ్స్ వాడకం గ్రామ స్థాయికి చేరిపోయింది. ఇది సైబర్ మోసాలు విపరీతం అయిపోయాయి. ఈ మోసాలకి అమాయకులు బలవుతూ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటిత నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి. కానిస్టేబుల్సే మన పోలీస్ శాఖకి మూల స్తంభాలు. మీరు లేకపోతే పోలీస్ శాఖ లేదు, మీరు లేకపోతే జీవం లేదు, మీరు లేకపోతే గుండె ధైర్యం లేదు. చాలా మంది ఉన్నతాధికారులు నాతో మాట్లాడుతూ, ముఖ్యంగా గ్రే హౌండ్స్ గాని మీద యంగ్ కానిస్టేబుల్స్ చూసి చాలా మంది ఉన్నతాధికారులు కొన్ని సంవత్సరాలు నేను చెప్తా ఉంటారు, వాళ్ళని చూస్తే మా కష్టాలన్నీ మర్చిపోతాం, ఒకసారి వాళ్ళు మాకు ధైర్యం ఇస్తారని చెప్పి సందర్భాలు నేను చాలాసార్లు విన్నాను. సో కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ శాఖకి మూల స్తంభం లాంటిది. సో నా తండ్రి కూడా కానిస్టేబుల్ గానే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పనిలో నిబద్ధతతో పాటు ఎదగాలన్న కాంక్ష ఆయనలో చాలా బలంగా ఉండేది.